అనకాపల్లిలో నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన చేసిన పరిస్థితి. అయితే ఈ స్టీల్ ప్లాంట్ మా హయాంలోనే వచ్చింది. మేమే తీసుకొచ్చి దానికి చంద్రబాబు నాయుడు మళ్ళీ శంకుస్థాపన చేశారని చెప్పి, ఆ క్రెడిట్ అంతా మాదే అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. సో దాని మీద నేను వైసీపీ వాళ్ళు చెప్పేవన్నీ తప్పుడు ప్రచారాలండి. వాళ్ళు ఏ కంపెనీ తీసుకొచ్చినా మా హయాంలో వచ్చిందని చెప్తారు. ఇంతకుముందు గూగుల్ కూడా అలానే చెప్పారు. ఈళ్ళు ఈ మెటల్ కంపెనీ వాళ్ళ హయాంలో ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. పెయిడ్ బ్యాచ్‌ని తీసుకెళ్ళి వాళ్ళకి డ్రెస్సులేసేసి ఎంఓయూ కుదుర్చుకున్నట్టు షో చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఉన్న కంపెనీలే ఈళ్ళ పర్సెంటేజ్ తట్టుకోలేక పారిపోయినాయి. మెటల్ కంపెనీ వద్దాం అనుకుని కూడా ఈళ్ళ దడిసి పారిపోయింది మాట వాస్తవం అందరికీ తెలుసు. ఈరోజు లోకేష్ గారి చొరవతో ఆయన యువగళంలో ఇచ్చిన హామీల మేరకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినందుకు ఆయన ఇచ్చిన హామీ మేరకు చొరవ తీసుకుని వాళ్ళ మెటల్ కంపెనీని తీసుకొచ్చి వాళ్ళ వైజాగ్లో శంకుస్థాపన చేయడం చాలా ఆనందించదగిన విషయం. వీళ్ళు ఏదైనా కొంచెం డెవలప్మెంట్ ఏమైనా చూసినా కొంచెం ఏదన్నా ఏమైనా కంపెనీలు వస్తున్నాయన్నా వీళ్ళు ఏంటంటే విష ప్రచారం చేస్తారు. అన్నీ మేమే తీసుకొచ్చి వీళ్ళు తీసుకొస్తే ఏ కంపెనీ తీసుకొచ్చామని చెప్పి ఒక కంపెనీ శంకుస్థాపన చేశారా? ఎవరు వచ్చారండి వీళ్ళు? తెచ్చామని వీళ్ళ పేపర్ మీద ఏమైనా ఉందా? మాటల్లో చెప్తారు. వీళ్ళు తీసుకొచ్చింది ఇది మాట ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారి చొరవతో వచ్చిన కంపెనీనండి. ఈ లోకేష్ గారు తీసుకొచ్చింది గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారి మాటలు ప్రజలు విశ్వసించరు. ఆయన తెలుసులేండి కోడిగుడ్డు పొదగాలి ఇవన్నీ ఆ పిచ్చి డైలాగులు ఆయన పిచ్చోడి కింద కట్టేశారు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోరు. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గారు చొరవతో కూటమి ప్రభుత్వం చొరవతో వచ్చిన కంపెనీ అండి. మెట్టల్ కంపెనీ. అంటే చూసుకుంటే గనక అటు గూగుల్ వచ్చినప్పుడు డేటా సెంటర్ వచ్చినప్పుడు అది మేమే తెచ్చామని వాళ్ళు చెప్పుకున్నారు. మొన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ వచ్చినప్పుడు కూడా మేమే తెచ్చామని ఆళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఈ మెటల్ కంపెనీ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన అది కూడా మేమే తీసుకొచ్చాం. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే వాటన్నిటిని కూడా మేమే తెచ్చామని అంతలా చెప్తున్నా గానీ ఎందుకు కూటమి నేతలు ఎవరు ఎందుకు వ్యతిరేకించట్లేదు? సరైన సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారంటారు? ప్రతిసారి ఇది రిపీట్ అవుతుంది. ఏదైనా శంకుస్థాపన జరిగినా గానీ, ఏదైనా కంపెనీ ఓపెన్ అయినా గానీ అది మేమే తీసుకొచ్చామని వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ కూటమి నేతలు ఎందుకు దాన్ని వ్యతిరేకించలేకపోతున్నారు? కూటమి నేతలు వ్యతిరేకించకపోవడం అనేది ఏం లేదు. ప్రతి ఒక్క ప్రజలకు తెలుసండి. వాళ్ళు ప్రజలు ఎవరు అమాయకులు కదా! మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ప్రతి ఒక్క విషయం పబ్లిక్‌కు తెలుసు. కూటమి నేతలు దాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలన వీళ్ళ కంపెనీలు తేవటానికి యాంటీ అండి. వీళ్ళు ఆంధ్ర డెవలప్‌మెంట్‌కి యాంటీ. ఆళ్ళు విషం గొక్కుతారు. వాళ్ళకి కావాల్సిందల్లేంటి వైసీపీ వాళ్ళకి అధికారం కావాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. అంతవరకే గాని వాళ్ళకి డెవలప్‌మెంట్ అంటే వాళ్ళ కంపెనీలు అనేది తెలీదు. ఏండి వైసీపీ నేతలు చెప్పాల్సిన అవసరం ఏంటండి? నువ్వు చెల్లిని, తల్లిని వాళ్ళు రోడ్డు మీదకొచ్చారు. నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వట్ల. అది ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్‌కు తెలుసు. దానికి కూటమి నేతలు బయటకొచ్చి ఆయనకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్‌కు తెలుసు. పబ్లిక్ చెప్తారు. పబ్లిక్ కౌంటర్‌లు ఇస్తానే ఉన్నారు. ఎవరు తెచ్చారు ఏంటి అని సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. పబ్లిక్‌కు తెలుసు. గూగుల్ డేటా సెంటర్ తెచ్చింది కూటమి ప్రభుత్వమే. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అవ్వచ్చు, ఈరోజు మెటల్ కంపెనీ అన్నీ తెచ్చింది కూటమి ప్రభుత్వమే. ఆళ్ళు తేలేదు ఉండ కంపెనీ అండి క్రియా కంపెనీ ఎందుకు వెళ్ళిపోయారండి స్పేర్ పార్ట్‌లలో. వీళ్ళు కంపెనీల మీద వీళ్ళ పర్సెంటేజ్ తట్టుకోలేక ఉండ కంపెనీలు వెళ్ళిపోయినాయి. వస్తామన్న కంపెనీలు రాలేదు. ఇవాళ ఈయన లేడు కాబట్టి కంపెనీలు ఆళ్ళు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ ప్రభుత్వం అధికారం ఉంటే ఏ కంపెనీ వాళ్ళు రానుకోడరు. మొదట్లో దడిసారు ఇక రాటకు. మళ్ళీ ఒకవేళ జగన్ వస్తాడేమని. చంద్రబాబు నాయుడు గారు భరోసా కల్పించి మళ్ళీ అలాంటి పరిస్థితి రానివని భరోసా కల్పిస్తే కంపెనీలు వాళ్ళు వస్తున్నారు. వీళ్ళ మొహాలు వైసీపీ వాళ్ళ మొహాలు చూస్తే ఏ కంపెనీలు వాళ్ళు రారు. వీళ్ళు తెచ్చారని చెప్పుకోవడం కూడా హాస్యాస్పదం. దీన్ని జనాలు ఎవరు నమ్మరండి. పబ్లిక్ నమ్మరు. దీన్ని కూటమి నేతలు సమాధానం చెప్పవసలు పబ్లిక్‌కు తెలుసు. పబ్లిక్కే చెప్తారు. అంటే ఈ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా దొంగచాటుగా వస్తున్నాయి. వాటికి భూములు కూడా చాలా తక్కువ రేట్ ఇస్తా ఉన్నారు. ఎవరైతే కంపెనీలు పెట్టారో వాళ్ళందరూ కేసు పెట్టి కంపల్సరీ వాళ్ళు జైల్లో పెడతారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు బాహాటంగా ఒక ప్రెస్ మీట్‌లో ఒక మీటింగ్‌లో చెప్పడం జరిగింది. సో వచ్చే కంపెనీలు కూడా ఎందుకు ఇలా బెదిరిస్తున్నారంటారు ఆయన? ఏండి ఆళ్ళు బెదిరించినంత అని చెప్పాను కదా! ఇప్పుడు ఆంధ్ర డెవలప్ వాళ్ళకిష్టం లేదండి. కంపెనీలు వచ్చేస్తే డెవలప్‌మెంట్ అవుద్ది. కంపెనీలు వచ్చిన కొద్దిగా సంపద పెరుగుద్ది, డెవలప్‌మెంట్ వస్తది. వాళ్ళు డెవలప్‌మెంట్ ఇష్టం ఉండదు. డెవలప్‌మెంట్ అవుతుందంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఈళ్ళు ఎన్ని కేసులు వేసినా మొన్న సుప్రీంకోర్టు చెంపపెట్టులో సమాధానం చెప్పింది. కంపెనీలు భూములు ఇచ్చారంటే ఏ భూములు ఇవ్వకుండా కంపెనీలు ఎలా వస్తాయి, స్టేట్ ఎలా డెవలప్ అవుద్దని సుప్రీంకోర్టు ఎలా చెప్పింది. సుప్రీంకోర్టుకి చెప్పింది. వీళ్ళు ఎంపీ గారు కేసెత్తే సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా వీళ్ళకైనా ఇంకా బుద్ధి రాలేదు. వీళ్ళు ఎంతసేపు విషం కక్కడం, ఆంధ్ర మీద విషం కక్కాలి. అంతే. ఏ కూటమి ప్రభుత్వం ఎక్కడ పేరు వచ్చేస్తుందో, కూటమి ప్రభుత్వం ఎక్కడ ఇదవుద్దో ఏదో విషయం కక్కి జనాన్ని డైవర్షన్ చేయటానికి కేవలం ఇదొక దుర్మార్గమైన చర్య అంతే, అంతకంటే ఏం లేదు. నమస్తే అండి. చూసుకుంటే గనక నిన్న రోజు వైజాగ్‌లో మెటల్ స్టీల్ ప్లాంట్‌కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే సేమ్ మళ్ళీ వైసీపీ వాళ్ళు పాత రకమే. అది మేమే తీసుకొచ్చాము, మీరే క్రెడిట్ చోటు చేస్తున్నారు, మేము తీసుకొచ్చింది మీ శంకుస్థాపన చేస్తాం అని చెప్పి పాత పాట ఏదైతే ఉందో అదే పాడుతా ఉన్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఆర్నాల్ మిట్టల్ సంస్థ అనేది వాళ్ళు వ్యాపారవేత్తలు. ఎక్కడైతే సులభతర వాణిజ్యం జరుగుతూ ఉంటుందో
ఏ రాష్ట్రంలో అయితే సింగిల్ విండోలో పర్మిషన్స్ ఇస్తూ ఉంటారో, ఏ రాష్ట్రంలో ఎకో సిస్టాన్ని డెవలప్ చేస్తారో వాటికి సంబంధించి అక్కడికి వాళ్ళు ఆకర్షితులవుతారు. ఇది కోడిగుడ్డు మీద ఈకలు పీకే అమర్నాథ్ గారు, నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కోడిగుడ్లు తింటానే ఉన్నావు. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు 6,625 కోట్లు డేటా సెంటర్స్ కానీ, ఐటీ హబ్ కానీ, ఏఐ కింద అనేక సంస్థలు, అంటే ఎగ్జాంపుల్ మీకు అందరికి కూడా తెలుసు, ఎవరైతే మన అమెరికా నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి కాల్ డేటా సెంటర్ తీసుకొచ్చారో, మరి లుల్లు మాల్కి సంబంధించి కానీ, అదేవిధంగా అనేక డేటా సెంటర్స్ తీసుకొచ్చి విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. మీరు కూడా ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు చేశారు? సూట్ కేసులు తీసుకోవటానికి, వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టడానికి, ఏదో మాయమంత్రం చేసి అబ్బరదబ్బరా అని చెప్పేసి మేము అన్నీ చేస్తామని పిలిచి సమ్మిట్లు పెట్టి మీటింగులు పెట్టి ఊదరగొట్టారు. అంతేగాని జరిగింది డబ్బులు ఖర్చు పెట్టారు, బాగా మీటింగులు పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఈజ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ డూయింగ్ బిజినెస్, సెల్ఫ్ ఫైనాన్స్, ఇన్సైడ్ ట్రేడింగ్, ఈ యొక్క ఎకో సిస్టమ్ని డెవలప్ చేసి అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం వాళ్ళకి సంప్రదించి వాళ్ళని స్వాగతించి అన్నీ ఇస్తున్న నేపథ్యంలో ఆకర్షితులు అవుతున్నారు. దాంతోపాటు అందరూ వస్తున్నారే కానీ మీ దగ్గరకు వచ్చి పోయారుగా, పారిపోయారుగా, అందరూ వెళ్ళిపోయారు కదా. ఎక్కడుండారు అసలు? ఎవరు లేరు కదా. లేనప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా అమర్నాథ్ గారు ఇంకా బాగా ఊతా, పదే పదే చెబుతా, డంబాచారాలు కొడతా, ఆగం చేస్తా. ఇప్పుడు సోషల్ పర్సెప్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే పరనింద, ఆత్మస్థుతి. మీరు డబ్బా కొట్టుకోవడమే సరిపోతా ఉంది. ఈ డబ్బా మానుకోండి అయ్యా. అంటే ఫస్ట్ నుండి చూసుకుంటే గనక బాబు గారు ఏదైతే స్టార్ట్ చేస్తారో, అటు శంకుస్థాపన చేసినా, ఓపెనింగ్ చేసినా, లేదా ఏదైనా ప్రారంభించినా అది మేమే చేస్తాం, మా హయాంలో వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా 24 ప్రభుత్వం చేపట్టి నుంచి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే మాట. సో దాని మీద ఎందుకు రియాక్షన్ అవ్వట్లేదు అంటారు టీడీపీ కూటమి నాయకులు ఎవరు? ఎందుకు కావట్లేదండి? ప్రతినిత్యం మేము దాడి చేస్తూనే ఉన్నాం, మేము చెప్తూనే ఉన్నాం. అసలు వాళ్ళకి చెప్పాల్సిన పని ఏంటంటే మా కార్యాచరణే, మా చేతలే, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఈ రాష్ట్రంలో అందరూ సంతృప్తికర స్థాయిల్లో జీవిస్తున్నారు. ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. దావోస్లో జరిగినటువంటి ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి అందరికీ తెలుసు. అవి కార్యాచరణ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి 20 లక్షలు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నామో, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామో, అదేవిధంగా 29 గ్రామాల్లో ఆల్గారిథంతో సంబంధించినటువంటి ఏదైతే మేము క్వాంటమ్ వ్యాలీ పెట్టామో ఆ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం 153 సెంటీమీటర్లు ఉన్నటువంటి పెద్ద కంప్యూటరింగ్ సిస్టమ్ని ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు నిక్షిప్తం చేసి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా డేటా మొత్తం కూడా అన్ని కంట్రీస్కి ఇక్కడి నుంచి అమరావతి నుంచి అమెరికా దాకా, అమరావతి నుంచి అంతరిక్షం దాకా భారతదేశంలో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసి ప్రతి మనిషి యొక్క జీవనాడి, ప్రతి మనిషి ఆహార, ఆచార, వ్యవహారాల, ఆరోగ్యాల్లో పూర్తిగా నిమగ్నమై డేటా నిక్షిప్తం చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేటువంటి సిస్టమ్ కూడా చేస్తూ ఉన్నాం కదా. దీనికి ఎకో సిస్టమ్ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం కదా. విశాఖపట్నంలో పెద్ద ఎకో సిస్టమ్ని డెవలప్ చేశాం కదా. ఎక్కడైతే ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తామో అక్కడ కేంద్రీకృతం అవుతారు ఇండస్ట్రియలిస్టులంతా కూడా. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంటు, అందరికి కూడా ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఏదైతే యువగళంలో పాదయాత్రలో మరి వాగ్దానం చేశాడో లోకేష్ గారు, అవన్నీ కూడా ఇవ్వడానికి రంగం సిద్ధం చేశాం. ఆర్నాల్ మిట్టల్ ఈ రోజున 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి కార్యక్రమం రేపు అయిపోయాక శరవేగంగా అడుగులు ముందుకేస్తూ బ్రహ్మాండమైనటువంటి పూర్వవైభవం వచ్చేటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు సైతాన్ సైవం సార్. వీళ్ళు అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యంతో ఉమ్మేస్తూ ఉన్నారు, బురద జల్లుతున్నారు. ఇవన్నీ కడుక్కోవటం మాకు తెలుసు. వీళ్ళు కాలనాగుల్లాగా, విష సర్పాల్లాగా వాళ్ళ పత్రికలు పెట్టుకొని బ్లూ మీడియా ఉదరగొడతా ఉంటే ఈ సమాజంలో వాళ్ళు ఇంకా పతనానికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాస్తవాలకు దగ్గరగా మాట్లాడండి అమర్నాథ్ గారు. ఇప్పుడైనా నువ్వు అప్పుడు నిద్రపోయి ఎక్కడెక్కడో తిరిగి ఏంటి నువ్వు చెప్పేటువంటి పసే లేదు. ఇక ట్రాష్. మేము ఇంకా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉన్నాం, ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాం. మేము రాయలసీమ వచ్చేటప్పటికి మేము మినరల్ హబ్గా తీసుకెళ్తాం దాన్ని. ఏంటి కోస్టల్ వచ్చేటప్పటికి అక్వా హబ్గా తీసుకెళ్తున్నాం.
ఈ ఉత్తరాంధ్ర వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ హబ్గా తీసుకెళ్తా ఉన్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఓ పెద్ద ఫైనాన్షియల్ సిటీ క్యాపిటల్ లాగా తీసుకెళ్తా ఉన్నాం. ఇటు కూడా చాలా ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అక్కడ కూడా కాఫీ గింజల ఉత్పత్తి కానీ, అటవిక సంపద కానీ, తర్వాత సంబంధించినటువంటి ఈ మినరల్సే కాకుండా అక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడు సహజ వనరులకు సంబంధించినటువంటి అన్ని, ప్రకృతికి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడ డెవలప్ చేస్తున్నాం, పంటలన్నీ కూడా.